హలో హాయ్. సో ఈరోజు మనం అపార్ ఐడీస్ కోసం ముందు ఆల్రెడీ మనం ఒకసారి వీడియోలో చెప్పుకున్నాం కదా. నా ప్రీవియస్ వీడియోలో అపార్ ఐడి గురించి చెప్పాను. అలాగే ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ దీని గురించి చెప్పి తర్వాత మనం బర్త్ సర్టిఫికేట్స్ ఎలా అప్లై చేసుకోవాలి, లేట్ ఎలా చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాము. అపార్ ఐడి అనేది ఏంటంటే ప్రతి స్టూడెంట్కి, అంటే ఇప్పుడు ప్రజెంట్ 6th నుంచి 10th క్లాస్ వరకు చదివే వాళ్ళు, లేదంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదివేవాళ్ళు, ప్రతి స్టూడెంట్కి కూడా మనకి టీచర్స్ అనేవాళ్ళు అపార్ ఐడీస్ అనేవి క్రియేట్ చేస్తున్నారనమాట. వాళ్ళ స్కూల్ లెవెల్లో వాళ్ళ టీచర్సే జనరేట్ చేస్తారు. ఇవి ఏంటంటే కంపల్సరీగా ఈ అపార్ ఐడికి బర్త్ సర్టిఫికేట్ చూపించాలి పిల్లోడికి, అలాగే ఆధార్ కార్డ్ చూపించాలి. వాళ్ళు ఆ రెండు కరెక్ట్గా ఉంటేనే, అంటే రెండు సరిసమానంగా ఉండాలంటే దాంట్లో పేరు దీంట్లో పేరు ఒకేలా ఉండాలి. అంటే వాటి స్పెల్లింగ్స్ కూడా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి 2001 అని, లేకపోతే 2020 అని ఓన్లీ సంవత్సరాలు మాత్రమే పడతాయి, ఇయర్ డేటు మంత్ పడవు. సో అలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ ఐడి అనేది జనరేట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని కంపల్సరీగా బర్త్ సర్టిఫికేట్స్ అనేవి, ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీగా ఇప్పుడు అడుగుతున్నారు. వాటి కరెక్షన్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా తిరుగుతున్నారు అనమాట. సో ఈ అపార్ ఐడి వల్ల యూజెస్ ఏంటంటే, జస్ట్ వాడు ఏదైతే చదువుతాడో నెక్స్ట్ 10 ఇయర్స్లో మొత్తం వాడికి చదువు అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఆ అపార్ ఐడి నెంబర్ వాడు ఏదైనా జాబ్ పర్పస్కి వెళ్ళినప్పుడు మొత్తం వాడి అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాడికి ఏ సంవత్సరంలో ఏం చదివాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాడు ఏమన్నా స్పోర్ట్స్లో ఏమన్నా బాగా ఆడతాడా, లేకపోతే ఏదైనా సర్టిఫికెట్ కోర్స్ ఏమన్నా చేశాడా, లేకపోతే స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా వాడికి, లాంగ్వేజ్ కానీ లేకపోతే ఐటీఐ కానీ, ప్రతి సంవత్సరానికి వాడికి మొత్తం అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక సంవత్సరం మానేసిన, ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఒకవేళ కొంతమందికి సర్టిఫికెట్స్ పోతూ ఉంటాయి, అలా సర్టిఫికెట్స్ ఏం పోయినా కూడా ప్రాబ్లం లేదు. మొత్తం మన సర్టిఫికెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అపార్ ఐడిలో ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనం బర్త్ సర్టిఫికేట్ కోసం చూద్దాం. జనరల్గా బర్త్ సర్టిఫికెట్స్ అనేవి ఇప్పుడైతే ప్రజెంట్ సచివాలయాల్లో చేస్తున్నారు. అలా కాకుండా ఇంతకుముందు ఏంటంటే మీ సేవలో అప్లై చేసుకున్నారు. ఇప్పుడు కూడా మీ సేవలలో అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఈ అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. తర్వాత చైల్డ్ పేరు ప్రతిదీ మనం చూసుకొని ఎంటర్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్లో రాయమంటుంది. మదర్ పేరు, ఫాదర్ పేరు, ప్లేస్ ఆఫ్ బర్త్, హాస్పిటల్లో పుట్టారా, ఇంట్లో పుట్టారా, లేదంటే వేరే అదర్ ప్లేసెస్లో ఎక్కడైనా పుట్టారా, అవన్నీ అడుగుతుంది అనమాట. సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా జాగ్రత్తగా ఎంటర్ చేసుకున్న తర్వాత వీటి మీద మనం అటెస్టేషన్స్ చేయించాలన్నమాట. ఏదైనా గ్రీనింగ్ వాళ్ళతో అటెస్టేషన్స్ చేయించాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఒకవేళ ఆ పిల్లోడికి కనుక లేదా స్టూడెంట్కి కనుక 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఏమేమి సబ్మిట్ చేయాలి మీ సేవలో ఏంటంటే, పిల్లోడు ఆధార్ కార్డు, అంటే 1 ఇయర్ వచ్చిన తర్వాత కూడా బర్త్ సర్టిఫికేట్ లేకపోతే కనుక వాటి ప్రొసీడింగ్స్ ఏంటి, ఏమేమి కావాలి, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాలి, స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, తర్వాత ఒక నోటరీ చేయించాలన్నమాట. నోటరీ ఎందుకంటే మనకి వీడి పేరు ఇది అనేది ఒక రాసిస్తారనమాట లాయర్ అనేది, అది మనం నోటరీ అంటాం కదా. సో ఇదనమాట. సేమ్ నేమ్ ఇంక్లూజన్ కంటే కొంతమంది పుట్టగానే పిల్లలకి పేర్లు పెట్టరు కదా, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంటుంది, దాంట్లో పేరు ఉండదు. సో ఓన్లీ పేరెంట్ పేర్లు అవే ఉంటాయి. సో నేమ్ ఇంక్లూజన్కి కూడా సేమ్ ఆధారు, పేరెంట్ ఆధారు, రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, అఫిడవిట్, ఈ మొత్తం వీటికి. సో ఇలా నేమ్ ఇంక్లూజన్ అంటే పేరు సర్టిఫికెట్లో లేకపోయినా, లేదంటే మనకి ఆ సర్టిఫికెట్ అసలు బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా ఇవన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట. ఆధారు, పేరెంట్, రేషన్ కార్డు, స్టడీ, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ కరెక్షన్స్ ఇన్ ఆధార్, అంటే మన పేరు సర్టిఫికెట్ ఉంది, పేరు కూడా దాంట్లో ఉంది, కానీ పేరు స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉంది. అంటే అనిత బదులు టీహెచ్ఏ బదులు టీఏ అనో, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ 21 ఆగస్ట్ బదులు 20th ఆగస్ట్ అనో అలా పడింది అనుకోండి, మనం వాటిని కరెక్షన్స్ అంటామన్నమాట. ఈ కరెక్షన్స్ కోసం ఏం చేయాలంటే మీ సేఫా నుంచి కానీ సచివాలయం నుంచి కానీ అప్లికేషన్ తీసుకుంటాము. డిక్లరేషన్ ఫామ్ అంటే నా పలానా పేరు ఇది, కానీ నా పలానా పేరు తప్పు పడింది, టీహెచ్ఏ కాకుండా టీఏ పడింది, లేకపోతే 21 కాదు 12th అని మనం అక్కడ డిక్లరేషన్ ఫామ్లో అన్నీ
ఏమేమి చేంజెస్ కావాలో అవి రాస్తాము, వాటికి అటెస్టేషన్ చేయిస్తాం ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత. తర్వాత కరెక్షన్ ఫామ్ కూడా మొత్తం ఏమేమైతే డీటెయిల్స్ కావాలో అవన్నీ పెడతాము. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన స్టడీ సర్టిఫికేట్, మన పేరు దాంట్లో కరెక్ట్గా ఉండాలి, అది ప్రూఫ్ అనమాట స్టడీ సర్టిఫికేట్. అలాగే దీనికి మనం ఒక నోటరీ చేయిస్తామన్నమాట. ప్రతి దానికి నోటరీ అనేది కంపల్సరీ చేయిస్తాం. ఇది ఫర్ కరెక్షన్స్ ఇన్ ఆధార్. అలాగే నెక్స్ట్ అండ్ లాస్ట్ ఏంటంటే అసలు మన బర్త్ ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు, మున్సిపాలిటీలో కానీ, అంగన్వాడీలో కానీ, లేకపోతే ఇంటి పంచాయతీలో కానీ ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మనం పంచాయతీ సెక్రటరీ నుంచి కానీ, మున్సిపల్ కమిషనర్స్ నుంచి కానీ మనం నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటాం. అంటే మేము పలానా చోట పుట్టామండి, మేము అప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు అని వాళ్ళు రాసిస్తారు. అలాగే దాంతోపాటు నోటరీ చేయిస్తాము, చలానా కట్టాలన్నమాట. ఈ చలానా కట్టేది అనేది నేను ఒక వీడియో పర్టికులర్గా చేస్తాను, స్క్రీన్ రికార్డింగ్ పెట్టి. అది మనమే కట్టేసుకోవచ్చు. ఆ చలానా ప్రింట్ కూడా తీసుకొని మనం సబ్మిట్ చేస్తాము. లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అది కూడా మీ సేవలో ఇస్తారు, లేకపోతే సచివాలయంలో ఇస్తారు. అది కూడా మనం డీటెయిల్గా డీటెయిల్డ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, డేట్ ఆఫ్ బర్త్ అంతా క్లియర్గా రాసి మనం ఇది పేమెంట్ చలానా, నోటరీ, నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఈ 4 సబ్మిట్ చేసిన తర్వాత మనం తీసుకెళ్ళి విఆర్ఓస్కి ఇస్తాము. విఆర్ఓ ఏం చేస్తారంటే ఎంఆర్ఓ ఆర్డీఓకి వస్తుంది. ఆర్డీఓ నుంచి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మన మున్సిపల్ ఆఫీస్లో కానీ, పంచాయతీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తామన్నమాట. సో ఇది పంచాయతీ సెక్రటరీకి మనం ఆర్డీఓ ప్రొసీడింగ్స్, కమిషనర్కి వీటికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఆర్డీఓ ప్రొసీడింగ్స్లో ఏమేమైతే డీటెయిల్స్ ఉన్నాయో, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఎగ్జాక్ట్గా పెట్టి మనకి ఒక కాపీ అనేది ఇచ్చేస్తారనమాట, బర్త్ సర్టిఫికేట్ అనేది. ఇది యాక్చువల్గా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఏదన్నా అసలు ఎక్కడ ఇలాంటివి మ్యాక్సిమం ఉండవు, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బర్త్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అన్ని హాస్పిటల్స్లోని బాగా కంప్లీట్గా రిజిస్టర్ అవుతుంది. సో నో ప్రాబ్లం. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.